రాష్ట్రంలో మళ్ళీ ఈ ఉద్యోగ నోటిఫికేషన్ల జాతర మొదలు కాబోతుందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఈ ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించి దీని మీద ఒక ప్రాసెస్ కొనసాగుతుంది. ఎస్సీ రిజర్వేషన్ల మీద ప్రత్యేకంగా ఒక మంత్రివర్గ ఉపసంఘం నియమించారు. తర్వాత షమీం అఖ్తర్తో ఒక వన్ మ్యాన్ కమిషన్ కూడా నియమించారు. ఈ ప్రాసెస్ పూర్తయిన తర్వాతనే ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయించుకున్నది. సో దీంతో ఆగస్టు నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేపడతామో దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ మొదలు పెడతామని చెప్పేసి ప్రభుత్వం చెప్పిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ వేయలేదు. ఎందుకంటే ఒకవేళ ఈ మధ్యకాలంలో కనుక నోటిఫికేషన్లు వేస్తే ఈ రిజర్వేషన్లకు సంబంధించి ఈ ఎస్సీ వర్గీకరణలో రిజర్వేషన్లు అమలు చేసి ఆ రిజర్వేషన్లకు సంబంధించి ఆ విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా నష్టపోకుండా ఉండాలని చెప్పేసి ఇప్పటి వరకు కూడా ఈ నోటిఫికేషన్లు వేయకుండా ప్రభుత్వం ఆపింది. ఇందాక మంత్రివర్గ ఉపసంఘం మీడియా సమావేశంలో కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదే చెప్పారు. సో దీనికి ఈ ఉద్యోగ నోటిఫికేషన్ లేకపోవడానికి కూడా ఈ ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి వర్గీకరణకు సంబంధించినటువంటి ప్రాసెస్ కొనసాగుతుంది. కాబట్టి అందులో భాగంగానే మేము వేయలేము అని చెప్పేసి కూడా దాని మీద ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే ఇవాళ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో జీవోలు విడుదల చేశారు. తర్వాత ఇప్పటికే దీంట్లో ఏబీసీ 3 వర్గాలుగా విభజించారు. తర్వాత ఏ కేటగిరీకి సంబంధించి 1%, తర్వాత బి కేటగిరీకి సంబంధించి 9%, సి కేటగిరీకి సంబంధించి 5%. ఇట్లా ఎస్సీలకు సంబంధించి ఇప్పుడున్నటువంటి దాంట్లో 15% రిజర్వేషన్లు ఉన్నాయి. కాబట్టి ఈ 15% రిజర్వేషన్లు కూడా 3 కేటగిరీలుగా విభజించి ఆ 3 కేటగిరీలకు రిజర్వేషన్లను ప్రకటించారు. అందులో సంబంధించి ఎవరెవరికి ఏ కేటగిరీలో ఎన్ని ఉపకులాలు ఉన్నాయి, తర్వాత బి కేటగిరీలో ఎన్ని ఉపకులాలు వర్తిస్తాయి, తర్వాత సి కేటగిరీలో ఎన్ని ఉపకులాలు వర్తిస్తాయి. సో ఏలో ఉన్న వాటికి ప్రయారిటీ ఎట్లా ఉంటుంది, బిలో ఉన్న వాటికి ప్రయారిటీ ఎట్లా ఉంటుంది, సిలో ఉన్న వాటికి ప్రయారిటీ ఎట్లా ఉంటుంది, ఉద్యోగ విద్య ఈ 2 అవకాశాలకు సంబంధించిన దాంట్లో ఏ దాంట్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎట్లా అవకాశాలు ఉండే అవకాశం ఉంటుంది, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో జీవోలు దాని గైడ్లైన్స్ను రూపొందించి జీవోను కొద్దిసేపటి క్రితమే జీవోను కూడా విడుదల చేశారు. మొదటి జీవోను సీఎం రేవంత్ రెడ్డికి సబ్ కమిటీ ఇవాళ అందజేసింది. సో ఇక ఇవాల్టి నుంచి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏదైతే ఈ షమీం అఖ్తర్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందో ఆ నివేదిక ఆధారంగానే జీవోలు వచ్చాయి. కాబట్టి ఆ జీవోల ఆధారంగానే ఏబీసీ ఈ 3 కేటగిరీల వారిగా ఈ వర్గీకరణకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అమలవుతుంది అని చెప్పేసి ఆల్రెడీ క్యాబినెట్ సబ్ కమిటీ ప్రకటించింది. అందులో భాగంగానే ఇక ఉద్యోగాలకు సంబంధించి కూడా ఇది ఈ ప్రాసెస్ పూర్తి అయింది. కాబట్టి దానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ కూడా వచ్చాయి. కాబట్టి ఇక ఖాళీగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు వేసే విధంగా ప్రభుత్వం ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నది. ఇప్పటికే వివిధ శాఖల్లో కలిపి దాదాపు 55,000కు పైగా ఈ ఉద్యోగాలకు సంబంధించి ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది. అందులో ఒక్క హెల్త్ డిపార్ట్మెంట్లోనే దాదాపు 5 నుంచి 6,000 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. తర్వాత ఆర్టీసీలో 3,000 వరకు ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ఇవి కాకుండా మిగతా శాఖల్లో కూడా ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఈ ఖాళీలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటి వరకు ప్రభుత్వం గుర్తించింది ఓవరాల్గా 55,000కు పైగా ఖాళీ ఉన్నట్లు గుర్తించింది. కాబట్టి ఇక రేపు మరోసారి ఈ క్యాబినెట్ సబ్ కమిటీ ఎస్సీ వర్గీకరణ మీద ఏదైతే క్యాబినెట్ సబ్ కమిటీ నియమించారో ఆ కమిటీ మళ్ళీ రేపు ఆర్థిక శాఖ, రెవెన్యూ శాఖ ఇట్లా వివిధ శాఖల అధికారులతో మరోసారి రేపు సమావేశం కాబోతుంది. ఆ సమావేశంలో ఈ నెలలోనే దాదాపు 15 నుంచి 20,000 ఉద్యోగాల వరకు దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి రేపు ఈ క్యాబినెట్ సబ్ కమిటీ కూర్చున్న తర్వాత సమావేశమైన తర్వాత ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఖాళీలు ఉన్నాయి, సో ముందస్తుగా మనం ఈ నెలాఖరులోపు నోటిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నారు. కాబట్టి సో ఇప్పటి వరకు మనం ఈ నెలాఖరులోపు ఇవ్వాలంటే ఇప్పటికిప్పుడు మనం రిలీజ్ చేయాలనుకుంటే ఎన్ని ఉన్నాయనే దాని మీద పూర్తి స్థాయిలో కొంత కసరత్తు చేసే అవకాశం ఉంటుంది. మనకున్నటువంటి సమాచారం ప్రకారము ప్రభుత్వం కూడా దాదాపు 15 నుంచి 20,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన దాంట్లో నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం అయితే కనబడుతున్నది. ఆ తర్వాత విడతల వారీగా మళ్ళీ ఖాళీ